అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లాస్ట్లో పెట్టు, అలాగే అచ్చెన్నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరి సూచనలతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఒక అద్భుతమైనటువంటి ప్రతిభని ప్రదర్శించబోతున్నటువంటి నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఈ కమిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వతహాగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు, ఎంపిక కాబడినటువంటి చైర్మన్ మొదలుకొని డైరెక్టర్లు అందరూ కూడా వైస్ చైర్మన్తో సహా అందరూ వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో జన్మించి క్రమంగా ఎదిగినటువంటి కుటుంబాలు కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులు, వాటికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలలో సాధక బాధకాలు వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఆ వెసులుబాటు ఏదైతే ఉందో ఆ వెసులుబాటు రైతులందరూ ఉపయోగించుకునే అవకాశాన్ని అందరికీ కల్పించి వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తారని బలమైన విశ్వాసం ఉంది. కరియావల భాస్కర్ నాయుడు గతంలో తోనంపల్లి మండలానికి వైస్ ఎంపీగా కూడా పనిచేశారు. రాజకీయ అనుభవం కూడా ఉంది. అదే సమయంలో కుటుంబంలో కూడా వ్యవసాయం అధిక పాలలో వారికి ఉంది కాబట్టి వీటిపైన సమగ్రమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి బంగారుపాలెం మార్కెట్ కమిటీ ఈ వారి పాలనా కాలంలో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగారుపాలెం మార్కెట్ కమిటీ యొక్క ప్రాధాన్యతను విస్తరిస్తారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈ కమిటీ నియామకానికి ముఖ్యమంత్రి గారికి, అట్లాగే లోకేష్ బాబు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే అచ్చెన్నాయుడు గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించిన సందర్భంగా ఫస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకిచ్చిన ఈ మార్కెట్ కమిటీ పదవిని నేను సమర్థవంతంగా నిర్వర్తించగలనని హామీ ఇస్తున్నాను.